అందరికీ నమస్తే అండి. నేను అంటే ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు కానీ చెప్పేస్తున్నాను. గత 4-5 రోజుల నుంచి నాకు రోజుకి 500కు పైగా ఫోన్లు వస్తున్నాయి. నేను ఆన్సర్ చేయని కాల్స్ ఇవన్నీ. నేను ఆన్సర్ చేసినవి వేరే ఉంటాయి, అవి వేరు. కొంతమంది ఇంపార్టెంట్ ప్రముఖులు నా పర్సనల్ నెంబర్కి చేసినవి నేను ఆన్సర్ చేస్తున్నాను. కానీ మన ఛానల్ నెంబర్కి రోజుకి 500కు పైగా కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు అడిగేది ఒక మాటే, అన్న ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఆఫ్ ది రికార్డ్ అయినా చెప్పండి, ఇంటర్నల్గా అయినా చెప్పండి, మేము బయటకు చెప్పలేమని. అంటే ఎంత విసిగిస్తున్నారంటే నేను కొంతమంది మీద సీరియస్ అవుతున్నా. ఇంకా నేను కంట్రోల్ తప్పి కొంతమంది మీద సీరియస్ అవుతున్నా. ఏమయ్యా నీకు అంటే ఇలా పర్సనల్గా నేనేమైనా చెప్పగలనా, నీలాగే నాకున్న సబ్స్క్రైబర్స్ లక్షలాది మంది ఫోన్ చేస్తే నేను అందరికీ చెప్పుకోవాలా అని కొంతమంది మీద సీరియస్గా రెస్పాండ్ అవుతున్నా. లేదన్నా ఈ ఒక్క మాట చెప్పండి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాము, జూన్ 4 వరకు ఆగలేకపోతున్నాము, మీరు చెప్తే అదొక నమ్మకం, అది ఇది అని అడుగుతున్నారు. సో ఇంకా మీకు పక్కన కాల్స్ కూడా చూపిస్తా చూడండి. ఎన్ని మిస్డ్ కాల్, అసలు ఫోన్ అది సైలెంట్లో పెట్టేశా, ఆ మొబైల్ సైలెంట్లో పెట్టేశా 4 రోజుల నుంచి కూడా. నాకు అది సైలెంట్లో పెడితే వాచ్కి అలర్ట్ వస్తుంది, దీనికి కూడా ఇది కూడా సైలెంట్లో పెట్టేశా అలర్ట్ రాకుండా. అలా నాన్ స్టాప్గా మోగుతూనే ఉన్నాయన్నమాట, కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో నేను ఒకటి చెప్పదలుచుకున్నా, దయచేసి కాల్స్ చేయొద్దు. ఎన్ని సీట్లు వస్తాయి అనడానికి నేను నాకున్న 14 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్సు, నాకున్న సోర్సులు, నాకున్న బేసిక్ కామన్ సెన్సు, నాకున్న పరిజ్ఞానము, నాకున్న పరిచయాలు, నా బలం మొత్తం వాడి, నా బలగం మొత్తం వాడి ఒక అంచనాకు వచ్చాను. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని ఒక బలమైన అంచనాలో అయితే ఉన్నాను. అది ఆల్రెడీ నేను మే 10వ తేదీ పోలింగ్కి ఒక 3 రోజుల ముందు నేను సర్వే కూడా ఒకటి రిలీజ్ చేశాను. మీరు చాలామంది చూశారు ఆ సర్వే, 3.5 లక్షలకు పైగా చూశారు. సో ఇప్పటికీ కూడా నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నేను ఎగ్జిట్ పోల్స్ చెప్పలేను, పోలింగ్ తర్వాత ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎలా ఉందనేది మనం చెప్పకూడదు. సో ఆ సర్వేనే నేను కట్టుబడి ఉన్నా. మీరు నాకు ఫోన్ చేసే ముందు అన్న ఏ పార్టీకి ఎన్ని వస్తాయి చెప్పండి అనే కంటే ముందు మే 10వ తేదీన నేను చేసిన వీడియో చూడండి. మీకు అవసరమైతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్ ఓపెన్ చేసుకొని అది చూడండి. అక్కడికి ఒక 95% యాక్యురేట్ ఉంటుందని నేను నమ్ముతున్నానండి. ఒకవేళ రాకపోతే, నా అంచనా తప్పైనా, నా సర్వే తప్పైనా, నన్ను నేను పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటా. నా మైండ్ సెట్, నా ఆలోచన అన్నీ నేను మార్చేసుకుంటా. నేను ఒక 15 రోజులు రిఫ్రెష్మెంట్కి వెళ్ళాల్సిందే. అంటే నేను అంచనా వేయడం తప్పేసానా, నా పరిచయాలు తప్ప, నా పరిజ్ఞానం తప్ప, నా కామన్ సెన్స్ తప్ప, ఇవన్నీ కూడా నన్ను నేను పరీక్షించుకుంటా. అందుకు భిన్నమైన వ్యక్తులతో మాట్లాడతా, మళ్ళీ నా మైండ్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, అన్ని రకాలుగా నాకున్న బలం, నాకున్న క్రెడిబిలిటీని తాకట్టు పెట్టి ఆ సర్వేలో నేను చెప్పాను 110కి పైగా సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని. నాకున్న క్రెడిబిలిటీ మొత్తం తాకట్టు పెట్టి చెప్పాను, బలంగా నమ్ముతున్నాను. ఈవెన్ నాకు ఫోన్ చేసిన వాళ్ళకు కూడా అదే చూసుకోండి అని చెప్తున్నాను. సో పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ చెప్పండి అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పకూడదు. సో అందుకే మీరు నన్ను అడగాలి అనుకునే ముందు, అదే నన్ను ఫోన్ చేసి అడగాలి అనుకునే బదులు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, కొన్నాళ్ళు ఫోన్స్ ఏమి వద్దు, మీరు ఆ వీడియో చూడండి. జిల్లాల వారీగా కూడా నేను చెప్పాను, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్ని వచ్చే ఛాన్స్ ఉందనేది చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి, అదే నమ్ముతున్నాను. ఒకవేళ జరగకపోతే మాత్రం నేను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిందే, రెస్ట్ తీసుకుంటాను కూడా. అది జరగకపోతే ఏం లేదు, అసలు ఎందుకు వైసీపీని ప్రజలు పాజిటివ్ కోణంలో చూశారు, ఎందుకు వైసీపీని ఆదరించారు, సో నేనేమైనా వైసీపీని వ్యతిరేకించి నేనేమైనా తప్పు చేశానా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేయట్లేదా, పరిపాలనలో తప్పులు జరగట్లేదా అనేది నేను ఒకసారి ఆలోచించుకోవాలి. సో అప్పుడు నాలాగే చాలామంది ఆలోచించుకోవాల్సి వస్తుంది. అంటే ఒకవేళ నా అంచనా తప్పు అయితే, నా కామన్ సెన్స్, నా పరిజ్ఞానం తప్పు అయితే, అప్పుడు నేను సోర్సులు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. అలాగే నా టీం కూడా ప్రక్షాళన చేసి, నా మైండ్ చెప్తున్నాను కదా, నా మైండ్నే ప్రక్షాళన చేస్తా. ఒకవేళ నా అంచనా తప్పు అయితే 95% తప్పు అవ్వదు అనే నమ్ముతున్నా. 95% మే 10వ తేదీన నేను ఏదైతే రిపోర్ట్ ఇచ్చానో అదే జరుగుద్ది, అన్ని సీట్లే వస్తాయని నమ్ముతున్నాను, ఇప్పటికీ నమ్ముతున్నాను. సో జూన్ 4వ తేదీ మీ అందరికీ ఎంత టెన్షన్ ఉందో నాకు కూడా అంతే టెన్షన్ ఉంటుంది. సో అందుకే మళ్ళీ మీరు ఫోన్ చేసి మీకు తెలుస్తాయి కదా చెప్పండి, మీకు తెలుస్తాయి కదా చెప్పండి అంటే
అంతకుమించి ఇంకేం తెలియదు అనమాట, ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ.